రోజే చెప్తారు ఈరోజు తీర్పు వస్తుందని. అందువల్ల కేంద్రం ఆశించింది జరగలేదు, కేంద్రానికి ఆశాభంగమే జరిగింది ఈ విషయంలో సుప్రీంకోర్టులో అని మనకు అర్థమవుతుంది. ఇంకోటేమో సమాఖ్య విధానాల రీత్యా గవర్నర్లకు సరైన మార్గదర్శకాలే సుప్రీంకోర్టు ఇస్తుంది అని కూడా మనం భావించవచ్చు. ఇంకో చెప్పండి. ఈ కాంటెక్స్ట్లోనే వాళ్ళు అన్నారు, ఇందాక మనం అనుకున్న రాజ్యాంగాన్ని ఎవరు పాటించకపోతే ఏమవుతుందో నేపాల్ వెళ్ళి చూడండి అన్నాడు ఆయన ప్రధాని న్యాయమూర్తి. అక్కడ చూడండి, నేపాల్లో మనం మొన్న చర్చించాం కదా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆమె సుశీల్ కర్కి అని. బంగ్లాదేశ్ శ్రీలంకలో జరిగింది కూడా ఇదే, దాన్ని పాల్చొచ్చా? వాటి నేపథ్యాలు వేరు, కానీ అంతే కదా. ఇప్పుడు ఏకపక్ష అధికారాలు పెట్టుకొని ఇంకెవరు ఏమి చేయకూడదు ఈ పద్ధతిలో వస్తే చివరికి ఇదే అవుతుంది కదా. ఇప్పుడు నేపాల్లో కూడా ఆర్థిక అసమానతలు నెపో కిడ్స్ అన్నారు. అంటే ఆశ్రితులు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళేమో చాలా బ్రహ్మాండంగా చెలరేగిపోతుంటే మిగతా వాళ్ళకి ఏమి హక్కులు లేవు, ఏం మాట్లాడకూడదు అంటే కుదరదు. నేపాల్ లాంటి చోట ఇంత ఒక్కసారిగా ప్రజ్వలన వస్తుందని ఎవరు అనుకోలేదు. శ్రీలంకలో కూడా అంతే. బంగ్లాదేశ్లో కొంచెం మతపరమైన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఏదైనా ఏకపక్షంగా నిరంకుశంగా చేయాలనుకోవడం వల్ల అనూహ్యమైన పద్ధతిలో అవి ప్రజ్వరిల్లేసరికి మొత్తం కూలిపోతుంది. ఇప్పుడు నేపాల్ ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ యుఎన్ఎంఎల్, కాంగ్రెస్ పార్టీ, ఇవి పెద్ద పార్టీలు, వాళ్ళు కలిసి ప్రభుత్వం పెట్టారు. కానీ ఇప్పుడు ఇంకేదో ఎవరికి జవాబుదారీ లేని ఒక మాజీ న్యాయమూర్తినో లేకపోతే ఒక మాజీ వ్యక్తినో తెచ్చి పెడతారు. అంటే ఏమవుతుంది, ప్రజల తీర్పు, రాజ్యాంగం ఇవి ఎక్కడికి పోతాయి? ఇప్పుడు అందరూ ఏం కోరుకుంటున్నారు, నేపాల్ సైన్యం చేతుల్లో పోకూడదు, అంతే కదా. మీకు గ్యాప్ ఎక్కువగా ఉంటే, ఉద్రిక్తత అస్పష్టత ఉంటే సైన్యం టేక్ఓవర్ చేస్తుంది. ఇప్పటికే సైన్యాధిపతులు వచ్చి రేడియోలో టీవీలో వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలకు వాళ్ళు గ్రిప్పులోకి తీసుకుంటున్నారు. పాకిస్తాను బంగ్లాదేశ్తో పాటు ఇంక ఇది కూడా సైన్యం గ్రిప్పులోకి పోతే అది ఏమాత్రం ఇండియా చుట్టుపక్కల ఏమాత్రం మంచిది కాదు. అందుకనే భారతదేశం కోరుకుంటుంది, అందరూ కోరేది ప్రజాస్వామ్యం అయితే ఉండాలి. ఒక తాత్కాలిక ఏర్పాటు ఏదో చేసి, అలాగే నిరంకుశంగా ఏకపక్షంగా వెళ్ళేవాళ్ళు. మీరు ఇంట్రెస్టింగ్, మనం యూట్యూబ్తో మొదలుపెట్టాం. నేపాల్లో కూడా యూట్యూబ్ను నిషేధించడము, దాంతోనే కేసు ఈ మొత్తం కల్లోలం అది మొదలైంది. అందుకనే పాఠాలు నేర్చుకుంటే చరిత్ర